అవినీతి కాంగ్రెస్ విషవృక్షాన్ని సముద్రంలో విసిరేసిన ఏపీకి హ్యాట్స్ ఆఫ్ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా కూకటి వేలతో పెకిలిస్తామన్నారు. తెలంగాణ బీజేపీకి ఏపీనే స్ఫూర్తి అని కొనియాడారు. విశాఖ పార్క్ హోటల్ వద్ద మాజీ ప్రధాని వాజ్పేయి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాఖ ప్రజలపై బండి సంజయ్ ప్రశంసలు కురిపించారు. వైజాగ్ ఎప్పుడొచ్చినా తన గుండె ఉప్పొంగిపోతుందని, ఏదో తెలియని అనుభూతి కలుగుతుందన్నారు. ఈ నేల కేవలం అందానికి మాత్రమే కాదని, పోరాటాలకు కూడా ప్రసిద్ధి అని పేర్కొన్నారు. స్వాతంత్ర ఉద్యమాల నుంచి నేటి ఉపాధి పోరాటాల వరకు ఉత్తరాంధ్ర ప్రజల పాత్రను మరవలేమన్నారు. విశాఖ ఎదిగితే ఉత్తరాంధ్ర మాత్రమే కాదని, ఈ దేశమే ఎదుగుతుందని బండి సంజయ్ వెల్లడించారు. కార్గిల్ ద్వారా యుద్ధం చేసినటువంటి గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. కార్గిల్ యుద్ధం చేస్తే నేటి నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ పేరుతోని పాకిస్తాన్ లో చొరబడి ఇలా శత్రు స్థావరాలను, టెర్రరిస్టు స్థావరాలను ఏ విధంగా పిగిలించడం ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా అంతమొందించే దిశలో వాళ్ళ భారతీయ జనతా పార్టీ ముందుకు వస్తుంది. మీకు తెలుసు కదా, గతంలో అనేక రాష్ట్రాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కేవలం 3 రాష్ట్రాల్లోనే, ఒకటి తెలంగాణ, ఒకటి కర్ణాటక, ఇంకొకటి హిమాచల్. కానీ గొప్పలను ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఈ కాంగ్రెస్ అనే వృషవృక్షాన్ని ఇక్కడి నుంచి మీరు ఏసి సముద్రం అవతల పడేసిన లేదా హ్యాట్స్ ఆఫ్ అని మీ అందరికి. కానీ మీరు గట్టిగా పడేసిరాడా, పడేస్తే అది వేరే దేశానికి పోవాలి. ఈ కాంగ్రెస్ వాళ్ళకి దొంగ రూట్లు బాగా తెలుసు కదా. ఆ ఎట్లెట్లనో దొంగ రూట్లో వచ్చి మా తెలంగాణ చొరబడ్డారన్న. తెలంగాణ సర్వనాశనం అవుతుందన్న. తెలంగాణ ఇవాళ ఇలా డబుల్ ఇంజన్ సర్కార్ అంటే అభివృద్ధి ఏందో ఇలా ఆంధ్రప్రదేశ్ చూస్తున్నామని ఇలా చూస్తున్నామా లేదా? డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే అభివృద్ధి ఏందో చూస్తున్నాం ఇలా. మా తెలంగాణ ప్రజలు కొంచెం ధైర్యాలను మన వాడి ఈ కాంగ్రెస్ అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.